నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్ వైజాగ్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నేనైతే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంకి అయితే బయలుదేరాను. సో మేము సోమనాథ్ దర్శనం చేసుకొని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఎలా వెళ్ళాము, మాకు ఎంత ఖర్చు అయింది, సో అక్కడ ఫుడ్ విశేషాలు అయితే ఈరోజు తెలుసుకుందాము. మేమైతే సోమనాథ్ నుంచి వడోదరాకి బై ట్రైన్లో వెళ్తున్నాము. సోమనాథ్ దర్శనం చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మేము వడోదర ట్రైన్ అయితే ఎక్కుతున్నాము. వడోదరాలోని బై ట్రావెల్ బుక్ చేసుకున్నాము మేము ఉజ్జాయినికి ఓంకారేశ్వరి టెంపుల్కినా. మాకు ట్రైన్ టికెట్లు అయితే దొరకలేదు, మేము సడన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఇది. సో అందుకే బై ట్రావెల్లోనైతే వెళ్తున్నాము. మీరు కానీ వెళ్ళాలనుకుంటే బై ట్రైన్లో వెళ్ళండి. మీకు ట్రైన్ కన్నా ట్రావెల్లోని బడ్జెట్ అయితే ఎక్కువైపోద్ది. సో ట్రైన్ అనుకోండి, బడ్జెట్ తక్కువ అవుతుంది. మేమైతే సోమనాథ్లోని తిరువాంచనాపురం వీరవల్లి ఆ ట్రైన్ అయితే ఎక్కాము. మేము 4 కల్లా దిగిపోయాము. మాకు నైట్ అంతా నిద్ర ఉండదు బై ట్రావెల్ వల్ల. సో ట్రైన్లోనే రెస్ట్ తీసేసుకున్నాము. మేము ఇంక ఇక్కడ లాంజ్ ఉంటే లాంజ్లో కూర్చున్నాము. ఇంకా మా మేనగోడలు రావాలి, తన గురించి వెయిట్ చేస్తున్నాము. సో తను వస్తే మేము ట్రావెల్లోనైతే బయలుదేరిపోతాము. మాకు ఇంకా ట్రావెల్ అయితే వచ్చేసింది. మేము ఈ వడోదరాలో దిగాము. వడోదర స్టేషన్ చాలా పెద్ద స్టేషను. ఇక్కడ ఊరు కూడా చాలా బాగుంది, చాలా పెద్ద ఊరు. ఇక్కడ స్టేషన్లోని మనకి ఇక్కడ ట్రైన్ సింబల్తోని సర్కిల్లా చేశారు, డెకరేట్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే వడోదరాలోని టిఫిన్ అది ఏమీ చేయలేదు. బై ట్రావెల్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ చేద్దామని సాగాము. ఇది 12 సీటర్ మేము బుక్ చేసుకున్నాము. 8 మెంబర్స్ 10 మెంబర్స్ వెళ్ళాము. సో 10 మెంబర్స్కి అది సరిపోద్ది మాకు 12 సీటర్ అనేది. సో మాకు 3 మెంబర్స్కి 11,000 12,000 ఆ రేంజ్లో పడ్డది. మాకు నైట్ అంతా నిద్ర ఉండదు. సో నైట్ అంతా కూర్చొని ఉండాలి. నందు అయితే పడుకుండిపోయాడు. మార్నింగ్ మేము 7 అయింది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగంకి అయితే వెళ్తున్నాము. సో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇంకా 5 మినిట్స్లో మేము చేరిపోతాము. మేము ఇక్కడ ఎటువంటి రూమ్స్ కూడా తీసుకోలేదు. ఇంక ఇక్కడ మేము ఫ్రెష్ అవ్వడానికి 2 అవర్స్కి అయితే ఒక రూమ్ తీసుకున్నాము. ఫ్రెష్ అయ్యి మళ్ళీ రూమ్ వెకేట్ చేసేయాలి. మనకి ఇక్కడ రూమ్స్ కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి రూమ్స్ బుక్ చేసుకున్నందుకు కూడా. సో మేమైతే ఫ్రెష్ అయిపోయి ఈ లగేజ్ అంతా కూడా మళ్ళీ జీప్లోనైతే పెట్టేసి ఇంకా మేము ఖాళీ చేస్తాం, వెకేట్ చేసేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే బై ట్రావెలే ఈరోజు ఉజ్జాయిని కూడా వెళ్ళాలి, మనకి రూమ్స్ అవసరం లేదు కాబట్టి. మనకి ఇక్కడ నుంచి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూమ్ దగ్గర నుంచి 5 మినిట్సేనంట. సో అందుకనే నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఓంకారేశ్వరి ఆలయం నర్మదా నది మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉంది. గావ్ఘాట్లో నుంచి బోట్లో నుంచైనా వెళ్ళొచ్చు, లేదా ఇది బ్రిడ్జ్ మీద నుంచైనా వెళ్ళొచ్చు. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది. ఇప్పుడు ప్రపంచంలోనైతే అతి పెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ కూడా ఉంది. 2 కొండల మధ్య నుంచి ప్రవహించే నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందంట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని కూడా రాయబడి ఉంటుంది. ఇక్కడ 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వరం, ఇంకొకటి అమరేశ్వర్. మీకు కనిపిస్తున్నది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచే నడిచి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి. 2 బ్రిడ్జ్ల మీద నుంచి కూడా నడిచి వెళ్ళొచ్చు ఓంకారేశ్వర టెంపుల్కి. మనం ఇలా బోట్లో నుంచి వెళ్ళాలంటే 40 రూపీస్ తీసుకుంటారు మనిషికి. సో ఒక పక్కే 40 రూపీస్. మళ్ళీ తిరిగి రావాలంటే ఇంకో 40 రూపీస్ పెట్టి మళ్ళీ బోట్లో నుంచే తిరిగి వచ్చేయచ్చు. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 2 భాగాలుగా ఉంటుంది. పరమశివుడు వరంతో జ్యోతిర్లింగం 2గా చీలిక అయింది. ఒకటి ఓంకారేశ్వరుడుగా, ఇంకోటి మమలేశ్వరుడుగా ఆవిర్భవించింది. ఈ 2 ఆలయాల్ని దర్శిస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు గుర్తుంచుకోండి. చాలామంది తెలియక ఓంకారేశ్వర స్వామి దర్శనం ఒకటే చేసుకొని వెళ్తారు. అలా కాకుండా 2 దర్శనాలు చేసుకుంటేనే కంప్లీట్గా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం అయినట్టంట. ఇలా బోట్ మీద వెళ్ళడం అయితే చాలా బాగుంది. వాటర్ ఫ్లో అలా వస్తూనే ఉంది. చాలామంది అయితే ఇక్కడ బోట్ మీదే వెళ్తున్నారు. ఒక పక్క బోట్ మీద వెళ్ళినా ఇంకొక పక్క నడిచి వస్తున్నారు. ఎందుకంటే ట్రూ అండ్ ఫ్రో 2 కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అలాగే ఒక వైపు బోట్ మీద వెళ్తే ఇంకో పక్క బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నారు. మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా నడుచుకొని స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి అక్కడి నుంచి వ్యూ చూసినా కూడా చాలా బాగుంటుంది. వ్యూ అంతా మొత్తం పైనుంచి కింద వరకు వ్యూ బాగుంటుంది. మీకు వాటర్ అంతా గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది కదా. మీరు ఆ రెడ్ బిల్డింగ్ చూస్తే అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. అది చాలా హైట్లో ఉంది, అంటే చాలా కొండ మీద ఉన్నట్టే అనిపిస్తుంది గుడి అదిన. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎదురుగానే మమలేశ్వర జ్యోతిర్లింగం ఆలయం ఉంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ లోపలికే వెళ్ళాలి. సో మనం ఎక్కడ ఎక్కామో అక్కడ దిగామంటే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు ఆ టెంపుల్కి.
మీకు ఇంకొద్దిగా క్లియర్గా చూపిస్తున్నాను. ఆ టెంపులే మమలేశ్వర ఆలయము. ఇక్కడ ఇంకా దిగిపోవాలి. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే నడుచుకొని వెళ్ళాలి. మనకి ఉజ్జాని దేవాలయంలో కింద శ్రీ మహాకాళేశ్వరుడు ఉంటాడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉండడమే ఇక్కడ విచిత్రము. ఇక్కడ గుడి 4 అంతస్తుల్లో ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు మొదటి అంతస్తులోనే ఉంచి మహాకాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తుల్లోనే ఉపాయాలయాలు ఉంటాయి. ఇక్కడి నుంచి అలా మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఇంకా హైట్కి వచ్చేటప్పటికి ఆయాసం వస్తుంది, ఎందుకంటే మెట్లు అలా ఎక్కుతూనే ఉండవలసి వస్తుంది. చాలా హైట్లో కూడా ఉంది గుడి అన్నది. మనం పైకి వెళ్ళేటప్పటికే పంతులు వచ్చేస్తారు. మీకు దర్శనం అదినా లైన్లో కాకుండా తీసుకువెళ్తాము, అభిషేకం కూడా చేయిస్తాము, నది నీళ్ళతోనే అభిషేకం చేయిస్తాము స్వామివారికి అని చెప్తారు. మేము 10 మంది వెళ్ళాము. 10 మందికి 500 అని చెప్పారు ఫస్ట్. మాది పూజ అంతా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా అందరినీ మళ్ళీ కూర్చోబెట్టి పూజ చేయించారు. సో 500 అన్నారు కదా అని అనుకున్నాము, కానీ వాళ్ళు జంటకి 500 తీసుకుంటున్నారు. అదే కాకుండా అన్నదానంకి ఈ దానం కానీ పూజ అంతా చేసిన తర్వాత అది మళ్ళీ ఎక్స్ట్రాగా చెప్తున్నారు. సో మీరు కొద్దిగా చూసుకోండి. కింద స్టార్టింగ్లోనైతే శివలింగం అయితే ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడైతే వీడియో అయితే ఎలో లేదు. ఇంకా పైకి వెళ్తుంటప్పటికి రాములవారి టెంపుల్ వస్తుంది సైడ్కి. ఇంకా రాములవారి టెంపుల్లోనైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా మేము ఆల్రెడీ పంతులకి చెప్పాం కదా, సో ఆ దర్శనంకి అయితే వెళ్ళాము. మాకు ముందు తెలియదు కాబట్టి. సో మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా, అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. ఇంకా ఎంట్రన్స్లోనైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇంకా రౌండ్ తిరిగేటప్పటికి నందేశ్వరుడు కూడా కనిపిస్తారు. ఇంక మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి 11:05 అయింది. ఇది ఓల్డ్ టెంపుల్ అండి, చాలా పాత మందిరం. చక్రాలు అవి చాలా బాగా చెక్కారు. సో మీకు చూస్తే చెక్కుళ్ళు అవి ఎంత బాగా చెక్కారు అన్నది మీకు కనిపిస్తుంది దీంట్లోని. ఇక్కడ మనకి నందేశ్వరుడు కనిపిస్తారు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వీడియో అయితే తీయడం అవ్వదు, ఎందుకంటే వీడియో అది అలో చేయరు మనకి. సో మీకు అయితే చూపిస్తాను. ఇక లోపల శిల్పాలు చూశారు కదా, ఇది సైడ్ నుంచి అయితే వీడియో తీశాను. ఇది ఎంట్రన్స్. మనకి ఎదురుగా టెంపుల్ ఉండదు, సైడ్కి తిరగాలి. సైడ్కి తిరిగితే గుడి ఉంటుంది. ఇక్కడ మనకి గ్లాస్ అది వేశారు. ఆ లోపలే స్వామివారు ఉన్నారు. మొత్తం గ్లాస్ వేశారు, ముట్టుకోనందుకు కూడా అవ్వదు. ఆ గ్లాస్లో వాటర్ వేస్తేనే అది చుక్క వెళ్తుంది. ఈ 12 జ్యోతిర్లింగాల ఫోటోలేండి ఇవి. ఈ 12 దివ్యక్షేత్రాల ఫోటోలు అవి. ఇక్కడ మనం చూస్తే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఫోటోవు. ఇక్కడ ఓంకారేశ్వరుడు వెనకాతల అమ్మవారు ఉంటారు, ముందున ఓంకారేశ్వరుడు ఉంటారు. ఇంకా కిందకి వచ్చేసాము. ఇంకా పైన సరిగ్గా అభిషేకం అవ్వలేని వాళ్ళు కిందన ఇక్కడ పంతులు ఉంటారు, వాళ్ళ చేత అభిషేకం చేయించుకొని పూజ కూడా చేయించుకుంటారు. ఇక్కడ కిందకి వస్తే పూజ అది కూడా చేస్తారు. ఇంకా మాకు ఇక్కడ దర్శనం అయిపోయింది. సో మళ్ళీ మేము ఎక్కడ బోట్ ఎక్కామో అక్కడ ఎక్కి మళ్ళీ మేము దిగవలసిన చోటుకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము మమలేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఈ దారే మనం బ్రిడ్జ్ మీద నుంచి నడిచి వెళ్ళే దారి స్వామివారి దర్శనంకి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే
ఇంకా మనకి ఇక్కడ షాప్స్ అవి కనిపిస్తాయి. ఆ లోపలికి మమలేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. సో నడుచుకొని వెళ్ళాలి లోపలికి. మాకైతే తెలీదు. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటేనే కానీ ఫుల్ జ్యోతిర్లింగ దర్శనం అవుతుందని అయితే మాకు తెలీదు. సో తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి ఇది కూడా చేసుకోవాలి అనేసి అన్నారు. సో కానీ ఇవి కూడా చాలా మెట్లు ఉన్నాయి, చాలా సందులు ఉన్నాయి దిగనందుకి. మీరు చూస్తే ఇదే మమలేశ్వర జ్యోతిర్లింగ స్వామిది. సో ఇక్కడ మనకి లోపలికి వెళ్ళినందుకు చాలా జనం ఉన్నారు. సో అందుకనే బయట నుంచి దండం పెట్టేసుకున్నాము. మాకు తెలీదు ఇది కూడా దర్శనం చేసుకుంటేనే ఫుల్ జ్యోతిర్లింగ దర్శనం అవుతుందని. తెలియక బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. సో మీరు ఆ తప్పు చేయొద్దు. కంపల్సరీ వెళ్ళారంటే ఇది కూడా దర్శనం చేసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఇది కూడా చేసుకుంటే ఫుల్ జ్యోతిర్లింగ దర్శనం అయినట్టంట. ఇక్కడ అన్ని దగ్గర డిస్టెన్స్ అని నడుచుకొని వెళ్ళిపోతాం, కానీ అన్ని లాంగ్ డిస్టెన్సే. మనం వెళ్ళేటప్పటికి మమలేశ్వర జ్యోతిర్లింగం కూడా చాలా లాంగు. ఇది ఒక మ్యూజియం లాగా కట్టారు. సో ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయింది. సో మేము మళ్ళీ ట్రావెల్స్ దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు ఉజ్జాయిని అయితే బయలుదేరిపోతున్నాము. మాది 1 డే జర్నీయే రెండు చూడడానికి. సో నెక్స్ట్ వీడియో ఉజ్జాయిని కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.